హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా లక్ష్మి బ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి కేక్ అండి. మదర్స్ డే స్పెషల్గా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసిన కేకు చాలా బాగా వచ్చింది మాకైతే. ఇంకా దాంట్లోకి నేను షుగర్ అయితే యూస్ చేసిన. ఒక మిక్సీ జార్లో కొంచెం షుగరు, ఆయిల్ అండి. ఆయిల్ ఒక 3-4 స్పూన్స్ అయితే తీసుకోండి. కొంచెం ఎక్కువ తీసుకున్న బాగానే ఉంటుంది. 2 ఎగ్స్ అయితే తీసుకున్నానండి. 2 ఎగ్స్ తీసుకున్న. ఆయిల్ వేసే ప్లేస్లో మనం బటర్ అయిన యూస్ చేసుకోవచ్చు. మంచి ఫ్లఫీగా వస్తుందండి కేక్. 2 ఎగ్స్ అయితే వేసినానండి. ఎవరైతే నాన్ వెజిటేరియన్స్ ఉంటారో వాళ్ళకి ఎగ్ లేకుండా చేసుకోవాలంటే అదే ప్లేస్లో మనం కర్డ్ తీసుకోవచ్చు అండి. పెరుగు అయితే తీసుకోవచ్చు. 1.5 కప్పు ఇదంతా గ్రైండ్ చేసినానండి. మంచిగా గ్రైండ్ అయిపోయింది. ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. అంతా ఆయిల్ అయితే పట్టించినాను. బౌల్కి ఆయిల్ కానీ మన కాడ బటర్ ఉన్న బటర్ కానీ. నేనైతే 2 కప్స్ ఆఫ్ మైదా తీసుకున్నానండి. అది జల్లెళ్ళకి తీసుకొని మొత్తం జల్లి చేసుకోవాలండి. ఎందుకంటే అంటే గాలి పట్టేసుకుంటుంది. అప్పుడు కేక్ అనేది మధ్యలో విరిగిపోయినట్టు వస్తుందండి. దాని కొంచెం 1/2 స్పూన్ సోడా అయితే తీసుకున్నా. అది మొత్తం జల్లి పట్టేసి మొత్తం ఒకే సైడ్ నుంచి కలపాలండి. కేక్కి ఇట్లా మొత్తం ఒకే సైడ్ నుంచి మొత్తం కలిసిపోయేటట్టు కలుపుకోండి. ఇంకా నేనైతే చెరవలో చేసుకుంటానండి. ఎందుకంటే మన కాడ అలాంటివి బౌల్స్ లేకపోయినా ఎలాంటి దాంట్లో స్టీల్ గిన్నెలో చేసుకోవచ్చు, సిల్వర్ గిన్నెలో కానీ చేసుకోవచ్చు అండి. నేనైతే ఆయిల్ పట్టించిన. ఆయిల్ కానీ బటర్ కానీ మొత్తం పూసేసి అప్లై చేసేసి చెరవకి కొంచెం మైదా అనేది దానికి మొత్తం రాయాలండి. అంటే కేక్ కింద స్టిక్ కాకుండా నీట్గా లేస్తుందండి. ఇంకా చేసుకున్న బ్యాటర్ అయితే అంతా మొత్తం ఆ చెరవలోకి వేసేసి నీట్గా కలుపుకోవాలండి. మైదా అనేది బాగా కలిసిపోవాలా. ఇంకొక చెరవ పెట్టేసి నేను ఏం వేయలేదండి. ఊరికి ఒక స్టాండ్ పెట్టేసి కేక్ అనేది కుక్ చేసిన. చాలా బాగా వచ్చింది నాకైతే. 40 మినిట్స్ అయితే పట్టిందండి కేక్ అయ్యాక స్లో ఫ్లేమ్లో. కేక్ అయితే లాస్ట్కి ఇలా వచ్చేసిందండి. బాగా వచ్చింది మాకైతే, చాలా బాగా వచ్చింది. ఇంకా నేను కొంచెం డైరీ మిల్క్ సిరప్ కొంచెం అప్లై చేసిన. దీంట్లో మనం కోకో పౌడర్ వేసుకుంటే ఏంటంటే కలర్ అనేది చేంజ్ అయ్యి చాక్లెట్ ఫ్లేవర్ వస్తుందండి. ఇంకా మా మదర్ డే స్పెషల్ కేక్ అండి. చాలా బాగా వచ్చింది, చాలా టేస్ట్గా వచ్చింది, చాలా సాఫ్ట్